ఏం చేసిండు మొత్తం రోడ్ మొత్తం జామ్ 1 అవర్ అయింది. కేబీఆర్ పార్క్ నుంచి రావడానికే ఫుల్గా జామ్ అయిపోయింది మొత్తం రోడ్ అయితే. నేను ఇక్కడ ఫిలిం నగర్కి వెళ్తున్నా ఇప్పుడు, కానీ రోడ్ చూస్తే ఇంకా పోను ఇక డ్యూటీకి. డైలీ లేటే ఇక. నేను ఇక్కడే పక్కనే వాలి కాకపోతే అదంతా తిరిగి వచ్చాను. 1 కిలోమీటర్కి నేను ఇప్పుడు 15 కిలోమీటర్స్ తిరిగి వచ్చాను. యూసుఫ్ కూడా నుంచి వస్తున్నా. నాకు ఎన్ని ఒక గంట అవుతుంది దగ్గర దగ్గర. ఏంది అది అవసరమా అంత 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 అవసరమా? పబ్లిక్ కోసం చేస్తారు కానీ కొంచెం ముందే ప్లాన్ చేసి ఇది ఏంది ఇక్కడ పెట్టి అక్కడ సైడ్ చేసినాక ఇక్కడ చేస్తే అయిపోతుందా? ఎక్కడైతే మొత్తం చుట్టూ తిరిగే వరకే కథ అయిపోతుంది. నేను పోవాల్సింది వీడికి ఎంత తిరిగి 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 ఆడ పోతే మళ్ళీ ప్లస్ పబ్లిక్ ఆడ పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు, ఎవరు చెప్తలేరు. అక్కడ ఇట్లా ఓరి అని ఎవరు చెప్తలేరు. నేను అటు నుంచి అటు వెళ్ళిపోయినుంటే ఇప్పుడు రోడ్ నెంబర్ అక్కడ డైమండ్ టవర్ నుంచి అటు పోయినుంటే నేను ఏమంటారు పెద్దమ్మ గుడి సైడ్ పోయినుంటే తొందరగా పోదు. అట్లా చెప్పినట్టు ఆడ పోలీసులు చాలా మంది ఉన్నారు, ఎవరు చెప్తలేరు. ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కడైనా ట్రాఫిక్ మెట్రో వచ్చింటే ట్రాఫిక్ ఆగట్లే కదా. ఈ 5 రూపాయలకు 4 మెట్రోలు వచ్చి ట్రాఫిక్ తగ్గదు. ఎవరు రూట్లో అటు వెళ్ళడం అడ్డంగా దూరిపోతారు. ఆల్రెడీ భర్త సినిమాలో బయట చెప్పాడు కదా, రాంగ్ రూట్ వస్తే అంత ఫైన్ వెళ్తుందా, ఆ ఫైన్ వేస్తే అప్పుడు ఆగుతారు. ఈ ట్రాఫిక్ ఎక్కడైనా చెప్పదు బాసు, చెప్పండి. మేము ఫిల్మాలు వెళ్తాం సార్, ఫిల్మాలు అక్కడ ట్రాఫిక్ జూబుల్ సెక్టర్ ట్రాఫిక్ అయిపోతుంది. ఇటు వచ్చినాం డ్యూబుల్ సెక్టర్ ట్రాఫిక్ అయ్యాడు, అక్కడ కూడా ఉన్నాం. కృష్ణారం ట్రాఫిక్ అయింది, కృష్ణారం ట్రాఫిక్ ఉంది. మరి అటు ట్రాఫిక్ ఉంది, ఇటు వచ్చినా నేను ఇటు వచ్చి ఇక్కడ ట్రాఫిక్ అయింది. ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూరా తిరగాలంటే పెట్రోల్ అయిపోతే ఎవరికి బాధ్యత? ఇక్కడ పెట్రోల్ బంకులు కూడా ఉండవు మధ్యలో, పెట్రోల్ అయిపోతే కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో ఇది కరెక్ట్ అయితే కాదు. ట్రాఫిక్ కూడా చాలా అయిపోయింది. అసలు ఎక్కడ చూసినా కానీ 15 మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ట్రాఫిక్ పోలీస్ కూడా కరెక్ట్ లేదు. అంటే ట్రాఫిక్ క్లియరెన్స్ బాగుంటే సరిపోతుంది, అందరూ క్లియర్గా వెళ్ళిపోవచ్చు. తెలియదు, అసలు అవేర్నెస్సే లేదు ఎవరికి, తెలియదు ఎవరికి. సోషల్ మీడియాలో అంతగానం పాకలేదు అనేసి అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తుంటే. చూస్తున్నారుగా మీరే ట్రాఫిక్ ఎంతకాలం ఉంటుందో. ఇంత 1 వే ఉందని తెలిసి కూడా వాళ్ళకు లైన్ క్లియర్ చేయడానికే ఆర్ఎన్ క్యూ అని కొట్టుకుంటు సామాన్య ప్రజలు పోతలేరా సార్? కనిపిస్తలేదు ఆయనకు ప్రోటోకాల్ ఆయనకు బండి? ఇది పద్ధతేనా? నేను ఇక్కడ మన శ్రీనగర్ కాలనీ నుంచి మణికొండ వెళ్తున్నా, పార్సల్ తీసుకొని పోతున్నా నేను. కానీ అది పద్ధతి కదా ప్రోటోకాల్ బండి. సామాన్య ప్రజలు కూడా వెళ్తున్నారు కదా, వాళ్ళకి సపరేటా? తెలియదా వాళ్ళకు? ఆరని ఒకటే కొట్టుకుంటూ వస్తున్నారు. నాకైతే ఫుల్ మజా వస్తుంది. స్పైడర్ మ్యాన్ సినిమా కూడా చూడొచ్చు అనుకుంటే ట్రాఫిక్లా. క్రేజీ షర్ట్ బ్రో. హైదరాబాద్ యు ఆర్ స్టిల్ కుకింగ్. ట్రాఫిక్ పోలీస్, ఓ మై గాడ్. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నా, హైటెక్ సిటీ పోవాలా, డ్యూటీ ఉండదు. 12 o'clock లాగిన్ ఉన్నది. 30-40 మినిట్స్ అయిపోయింది. జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ బంద్ చేసి ఇక్కడనే రౌండ్ తిరుగుతున్నాం మేము. ఇప్పుడు అదే రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నమెంట్కి, ఏదో చేయండి మంచిగా ఉంటుందని. అల్వాల్ నుంచి వస్తున్నాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆడ నుంచి ఆఫీస్కి పోవాలా, యాక్సెంచర్లో చేస్తాను. ఇక ఇట్లనే డైలీ ఉంటే ఇక కష్టం. కానీ ఏంటంటే గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నాం. 2 years ఇక కష్టపడాలి, ఏం చేస్తాము అంతే. ఏం చేయగలుగుతాము, ఇక ఏం చేయలేము. మనము గవర్నమెంటే చేయాలి కదా. मंजिल मौत है सफ़र का मजा लो। ट्रैफिक बहुत है हैदराबाद में, और इधर का जो रोड है ना वो कोई तो नेता आ रहा शायद, इसलिए बंद कर दिए। इधर से बहुत तकलीफ हो रही, और लोकेशन भी मिसमैच हो गया पूरा। हमारे महाराष्ट्र में इतनी ट्रैफिक नहीं रहती है, तेलंगाना में ट्रैफिक बहुत ज़्यादा हो गई। अब मिस हो गया, लोकेशन मिस हो गया ना, इसलिए थोड़ा कंफ्यूज हो रहा, क्योंकि उधर का रूट 8 किलोमीटर दिखा रहा था, ये आप 13 किलोमीटर दिखा रहा। అదే నా ఫుల్ ఇరిటేషన్గా ఉంది. లైక్ అట్లీస్ట్ వీళ్ళు బోర్డ్స్ పెట్టి ఉండాల్సింది ముందే. అక్కడి నుంచి సిగ్నల్ నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్ వచ్చే రోడ్లో అక్కడ ఒక్క బోర్డు కూడా పెట్టలేదు. ఆగి మేము అడిగితే ఏమో మీరు మళ్ళీ మొత్తం ఒక రౌండ్ వేసుకురావాలి. ఆల్మోస్ట్ 3 kilometers ఒక రౌండ్ వేసుకొని వస్తున్నాం. రూట్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాం, ఇంకా రూట్స్ తెలియక మాకు. అదే రూట్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. 4 kilometers ఎక్స్ట్రా, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి స్ట్రక్ అయ్యి ఉన్నాం. మాదాపూర్ వెళ్ళాలి. లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది అన్న. ఆ లాస్ట్ 45 minutes, ఆల్మోస్ట్ 1 hour జర్నీ అనుకుంటే ఇప్పుడు 2 hours జర్నీ అవుతుంది. అది మాకు తెలియదు కదన్న. లైక్ ఇక్కడ నుంచి అక్కడ లోపల ఎంట్రీ అయ్యే వరకు బంజారా హిల్స్ నుంచి అప్పటిదాకా తెలియదు ఈ ట్రాఫిక్ ఉందని చెప్పి. దేవుడా మేడ్ ష్యూర్ అట్లీస్ట్ అందరికి తెలిసేలాగా. ఓ డెలివరీ బాయ్ని డెలివరీ చేయాలంటే గంట పడుతుంది అన్న, 15 నిమిషాల్లో డెలివరీ చేసేది గంట పడుతుంది. ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. టైంకు డెలివరీ చేయలేకపోతున్నాం, కస్టమర్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది.
పెట్రోల్ ఛార్జీ 1 కిలోమీటర్కి ఎక్కువ పెట్రోల్ కారుతుందన్న, మాకు ఏం మిగలకుండా అయిపోతున్నాయి. ఒక డెలివరీకి 50 రూపాయలు వచ్చేది, ఇప్పుడు పెట్రోల్కే 60-70 రూపాయలు పోతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది మేము. ఉప్పల్ నుంచి వస్తున్నాను నేను. డైలీ నాకు 1 అవర్ 30 మినిట్స్ పడుతుంది. ఇవాళ దగ్గర దగ్గర 2 అవర్స్ అవుతుంది. బండి ఎంత ప్రాబ్లం ఇస్తుందంటే హీట్కి బండి ఇంజన్ కూడా ఆగిపోతుంది. ఎంత గల్లీలన్నీ ఇరికి మొత్తము ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు రోడ్స్ చిన్నగా అయిపోయినాయి, ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయింది అన్న. ఎంత కష్టమవుతుంది మాకు. కొంచెం ఫ్లైఓవర్లు ఏదైనా వర్క్ ఫాస్ట్ చేయాలి. మనం ముందు ఎప్పుడు ఇంత వర్క్స్ అన్ని దగ్గర ఫ్లైఓవర్స్ చేస్తారు, మంచిదే, హ్యాపీయే. కాకపోతే వర్క్స్ అనేది ఫాస్ట్ అయింది అనుకోండి, ఇబ్బంది కాదు. ఇప్పుడు ఆఫీస్కి మాకు 11 o'clock 10:30కి ఉండాలి, ఆఫీసు 12 అవుతుంది దగ్గర. ఎంత కష్టమవుతుందో మాకు కూడా కామన్ మ్యాన్గా చూసుకొని మాకు పెట్టాలి. ఒకటేసారి అన్ని కంపెనీలు అన్నీ ఒక్క దగ్గరే పెట్టేసారు. కొంచెం స్ప్రెడ్ అవుట్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది. ఒకటే దగ్గర పెట్టేసి అదొకటన్న కొంచెం కంపెనీస్ ఒకటి స్ప్రెడ్ అవుట్ చేయాలి. అన్నీ ఒకటే దగ్గర అయిపోయాయి. రోడ్స్ అన్నీ ఇరికి అయిపోయినాయి. రోడ్స్ పెద్దగా చేయాలి, కొంచెం వర్క్స్ అనేది ఫాస్ట్ చేయాలన్న. ఇప్పుడు వేరే చైనా కంట్రీస్లో, జపాన్ కంట్రీస్లో ఎంత ఫాస్ట్ అవుతాయి వర్క్. మన దగ్గర 10 ఫ్లైఓవర్లు ఒకటే సెకండ్ దగ్గర తవ్వుతున్నారు. దానివల్ల ఇంకోటి చేసేసరికి ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది. అట్లా వర్క్స్ ఫాస్ట్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇట్లున్నది. ఇప్పుడు ఐటీ కంపెనీస్కి ఈ రోడ్స్ ఇట్లున్నది, కొంచెం మాకు సౌలత్ ఏదైనా ఇస్తే, ఇట్లా కొంచెం ఇంత రోడ్స్ ప్రాబ్లం ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అలా కొన్ని రోజులు ఇట్లా ఒక 1 month వర్క్ ఫ్రమ్ హోమ్ పోలీస్ వాళ్ళు మాట్లాడి చెప్తే మాకు చాలా యూజ్ అవుతుంది. మాకు ఆఫీస్కి వెళ్ళడము ఇది అవుతుంది, బండ్లు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ బండి పెట్రోల్ ఆగిపోయినా పర్సన్ మొత్తం చెడగడ ఉన్నది. ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు 1 way అని పెట్టారు కేబీఆర్ పార్క్ దగ్గర. మొత్తం ఇదంతా ట్రాఫిక్ జామ్, మొత్తం ఆల్ సైడ్స్ గల్లీల్లో నుంచి కూడా ట్రాఫిక్ అనేది రద్దీగా జరుగుతుంది. దీన్ని దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని మళ్ళీ ఆల్టర్నేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఏసరావు నగర్ నుంచి వస్తున్నాం. ఇది ఫస్ట్ టైం నాకు ఇది తెలియదు ఎలా ఉందని, అనుకోకుండా దీంట్లో దూరం. అయితే సండేస్ చేశారు, దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేదేమో అని ఇది. ఎందుకంటే వర్కింగ్ డేలో ట్యూస్డే చేస్తుంటే ప్రాపర్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ వచ్చేది, ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో చేస్తుండేవారు దాన్ని ఇంప్లిమెంటేషన్. మ్యాప్స్ ఇచ్చారు, బట్ స్టిల్ ఇక్కడికి వస్తే ప్రాక్టికల్గా తెలియదు కదా. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఎగ్జిట్ ఎక్కడ ఉంది ఏముంది అన్నది తెలుస్తాయి. బట్ జనరల్గా వచ్చిన కొత్త వాళ్ళు ప్రతిసారి హైదరాబాద్లో కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో వాళ్ళకి తెలియదు ఎగ్జాక్ట్గా ఏముంది అన్నది. ఇప్పుడు లోకల్లో మనకే కన్ఫ్యూజన్ ఉంది, ఇప్పుడు ఏ ఎగ్జిట్లో నుంచి వెళ్ళాలని. నేను కొండాపూర్ వెళ్ళాలి, మణికొండ వెళ్ళాలి. సో ఆల్ ది వే ఎక్కడ చూసినా సరే ఏదో చాలా షార్ట్ కట్ వెళ్దాను, ఎక్కడో గల్లీలో దూరడం, ఇంకో 1/2 hour ఎక్కువ అవుతుంది దానివల్ల. యాక్చువల్గా నేను మాదాపూర్ నుంచి వస్తున్నాను. మా ఆఫీస్ ఇక్కడే టీటీడీ పక్కన. బట్ ఇటు రావడానికి తీసేశారంట. కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి రావాలి. ఇన్ఫర్మేషన్ లేదు. అదే ఆఫీస్ టైం మీటింగ్ ఉంది నాకు, ఆఫీస్ టైము. ఇప్పుడు సోషల్ మీడియా నాలెడ్జ్ ఉన్నోళ్ళు, యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, వార్తలు చూసే వాళ్ళకి తెలిసిద్ది. నా బోటోడికి పొద్దున పోయి సాయంత్రం వచ్చేవాడికి ఏం తెలిసిద్ది. ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ క్రోల్ చేస్తూ ఉంటా కానీ ఎప్పుడు రాలేదు. మీటింగ్ టైం అయింది, బట్ అదంతా తిరిగి రాలేదు. సరే ఏమని చూద్దాం. ఇంకా చాలా గంటల నుంచి ఇక్కడే ఉన్నాను, ఇంకా 2 గంటలు పట్టొచ్చు నాకు తెలిసి. ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. అక్కడ నుంచి మాకు అక్కడ దగ్గర అవుతుంది కానీ అంత మస్తు లాంగ్ అయిపోతుంది. చాలా ఎట్లా అంటే ఎండకి అయితలే అసలు. చాలా అంటే చాలా, ఇంత ట్రాఫిక్ అంటే చిన్న మాటనా. మ్యాక్స్ 40 minutes అవుతుంది మేము ఇలా రావడం బట్టి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఇప్పుడు ఓకే మీరు చేశారు, రేపటి నుంచి ఫ్యూ వీక్స్ నుంచి మీకు ఇలా ఇస్తున్నాము, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అలా చేయండి, లేకపోతే మీ ఆఫీస్కి ఇంటిమేట్ ఇవ్వండి, ఇలా ఉందని చెప్తే బాగుంటుంది. ఏం చెప్పకుండా సడన్గా ఇట్లా చేంజ్ చేసేసి మీరు వెళ్ళండి అంటే ఇంత ట్రాఫిక్లో అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు కారు వెళ్తారు, 2 wheeler గుంజి కొడుతుంది ఎండ, ఎట్లా వెళ్తాము? మొత్తం ఎక్కడ కూడా తెలుస్తలేదు మాకు. మేము అసలు మేము హైటెక్ సిటీ వెళ్ళాలేను, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి తెలియదు, గైడెన్స్ లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మేము ఎడుకోవాలి కూడా తెలుసలేదు. ఎవరు తెలుస్తుంది ఇక్కడ బయట ఎక్కడో ఒక చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోద్దా? మొత్తం అందరికి గైడెన్స్ లేదు. వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే మొత్తం అందరికీ మొత్తం ఈ ఏరియా మొత్తం వచ్చేటట్టు టెక్నాలజీ ఉంది మన దగ్గర. అవన్నీ చూసుకోకుండా జస్ట్ ఏదో అక్కడిక్కడ సైన్ బోర్డ్స్ పెట్టేసి అయిపోతుందా? ఏదైనా అవేర్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది. ఇదేందో నాకు అర్థమైతే లేదు, ఎటు వాళ్ళో కూడా తెలుస్తలేదు మాకు. నేను ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నాను, హైటెక్ సిటీ వెళ్ళాలి. ఆల్మోస్ట్ 2.5 hours అయిపోతుంది బ్రో. మామూలుగా 1.5 hour అవుతుంది, ఇవాళ నాకు 3 hours అవుతుంది. ఇది చూస్తుంటే నాకు అర్థమైతే లేదు, పోతే అవుతుంది. మేము ఎర్రగడ్డ నుంచి వస్తున్నాము. యూసఫ్ కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అలా వస్తాం యాక్చువల్గా.
అది బంద్ ఉందని అక్కడ రాశారు, కానీ ఈ ట్రాఫిక్లో ఆ కార్స్ అవన్నీ ఉండేసరికి ఆ ఫ్లెక్సీస్ ఏడా కనిపించట్లేదు. అందరు చాలామంది ఇటు వచ్చేసారు. ఇటు వచ్చేసరికి ఏమైంది, మళ్ళీ కేబీఆర్ చుట్టూ వచ్చేసరికి ఇదంతా ఫుల్ ట్రాఫిక్ జామ్. రెగ్యులర్గా హాఫ్ అన్ అవర్ అయ్యేది, ఇప్పుడు 1.5 hour అయింది ఆ ట్రాఫిక్లో ఉండబట్టి. ఏ పోలీస్ని అడిగినా వాళ్ళు ఏమంటారు, మేము ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చాము అంటారు. మేము రెగ్యులర్గా ఒక రూట్ ఫాలో అవుతాం. అటు నుంచి వచ్చేవాళ్ళు యూసఫ్గూడ కానీ ఎర్రగడ్డ కానీ అటు నుంచి వచ్చేవాళ్ళు ఒక రూట్ ఫాలో అవుతారు. ఇటు నుంచి వచ్చే వాళ్ళకి తెలుసు, పంజాగుట్ట నుంచి వచ్చేసరికి ఇక్కడ పని ఉందని తెలుసు. కానీ ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు కొంతమందికి. అసలు మొత్తం వన్ వే చేశారు ఇటు సరౌండింగ్ అంతా. చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. రెగ్యులర్గా హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. ఖాళీ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాలి, అక్కడ స్ట్రైట్గా వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేది. ఇప్పుడు కేబీఆర్ చుట్టూ తిరిగి ఇప్పుడు ఇంకా కేబుల్ బ్రిడ్జ్ రావాలని ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టేది. వర్క్ సోషల్ మీడియా అన్ని పేజెస్ అందరూ ఫాలో గారు. వర్క్ చేసే వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తారు, కొందరు ఎంకరేజ్ చేయరు. అందరికీ అన్ని తెలియాలనేది ఏం రూల్ లేదు. ఒక 50% తెలిస్తే 50% తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఆ పోస్ట్ మన దాకా రావాలి కదా. అందరూ ఏముంది, కొత్త రోడ్లు వేస్తే కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి, కొత్తగా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ లక్షల మంది వస్తుంటారు డైలీ ఐటీకి. ఇంతమందిని ట్రబుల్ చేసుడే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు 2-3 years నాకు తెలిసి నడుస్తుంది అనుకుంటా. ఇదంతా ట్రాఫిక్ జామే ఉంటుంది. సో ఒక ఫీజిబిలిటీ ఏంటంటే ఇటు చుట్టూ ఒకటేసారి కాకుండా ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటేమో అండర్ గ్రౌండ్, అటేమో ఫ్లైఓవర్స్. బోత్ సైడ్స్ ఆర్ డిస్టర్బింగ్. ఎస్ఆర్ నగర్ నుండి వస్తున్నాను, చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి, అది న్యూ జర్నింగ్, అది కూడా నాది. ఇప్పుడు నేను హైటెక్ సిటీ వెళ్ళాలి. అయితే నేను ఇక్కడ అనుకున్నా, ఇక్కడ వస్తా అనుకున్నా, ఇక్కడ డైవర్ట్ చేసారు ట్రాఫిక్. అది ఇప్పుడే ఈరోజే వెళ్తున్నా ఇక్కడ, లేకుంటే అక్కడ బేగంపేట నుండి అటు మన నాంపల్లి హ్యాబిట్స్ అటు ఉండే రూటు. ఐడియా లేదు, ఐడియా లేదు. నేను చూడలేదు, న్యూస్ చూడలేదు అంతా. నేను కృష్ణా గురించి వస్తున్నా అన్న. అటు పోయి అటు జాము, ఇటు జాము, ఇది జాము, అది ఇవన్నీ చేసేది చాలా ప్రాబ్లం. చూసినా అర్ధగంట ఎక్కువైంది, 45 minutes అయిందా అక్కడ. నాకు తెలియదు అన్న, ఈ 1 way చేసింది కదా, నాకు తెలియదు. సింగిల్ రోడ్ ఉంటే ఇటు పోవాలి, నాకు జూబ్లీస్ పోవాలా. అవును చెప్పిండ్రు 18 నుంచి అని క్లోజ్. కాలేమో అనుకొని వచ్చినా కానీ అయింది. వేరే రూట్ ఏమైనా పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తారని అనుకున్నా కానీ కాలేదు. 1 way అని చెప్తే మేము ముందే మా జాగ్రత్త మేము ముందుగా మాకు మొత్తం మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ చూడలేదు సార్. మేము మాకు చెప్పినా కానీ ముందు ఇబ్బంది పడకుండా పోదుగా మాకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. మేము కూటపల్లి నుంచి ఇక్కడ వర్క్ కోసం వచ్చాము. మేము మస్తు ఇబ్బందులు అవుతున్నాయి మాకు. మేము 9కు బయలుదేరితే ఇప్పుడు ఈ టైం అయింది, అట్లా ఎక్కువ అయింది కదా సార్. మరి తెల్లదా? మరి చాలా ఘోరంగా ఉంది సార్, ఇలా చేయడం చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు నాకు అరౌండ్ 1 hour, హాఫ్ అన్ అవర్ది 1.5 hour తీసుకుంది. టైంకి రీచ్ అవ్వాలంటే ఆఫీస్కి రీచ్ అవ్వలేము సార్. ఈరోజు నాకు తెలియదు సార్. ఈరోజు నేను వయా జూబ్లీస్ రావాలి, అటు జూబ్లీ చెక్ పోస్ట్ క్లోజ్ చేశాడు. వయా ఇటు నుంచి సింగిల్ వే పెట్టాడు, వయా ఎన్టీఆర్ భవన్ నుండి. మళ్ళీ అరౌండ్ ఇట్ విల్ టేక్ 1 to 1.5 hours సార్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద పబ్లిక్. బండి వీట చుట్టూ తిరగడం వల్ల బండి వీట అయిపోయింది. కూకట్పల్లి వచ్చాము మేము, ఫుల్ ట్రాఫిక్, బండి వీట అయ్యి ఆగిపోయాము. మేము డ్యూటీకి 10 వరకు ఉంటాము, 11-12 అవుతుంది ఇప్పుడు. అది సమస్య మనది. సో నేను మల్కాజ్గిరి నుంచి వస్తున్నాను. నేను ఇక్కడికి వెళ్ళాలి, ఎటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి. సో ఈ ట్రాఫిక్ ఇది అప్పట్లానే ఉండే ఉంటుంది. ఒకప్పుడు 1 hour 10 minutesలో పట్టేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. అంటే మీరు డైలీ ఏ రూట్ వెళ్తారు, ఎంత టైం పట్టేది? ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes ఎక్కువనే అనొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ట్రాఫిక్ మూవ్మెంట్ ఈ టైంలో పీక్ ఉంటుంది, అది అందరికీ తెలిసింది. ఇది పోస్ట్ కోవిడ్ ఇది ఎక్కువైంది, అందరూ అన్నీ చేస్తున్నారు. బట్ అనుభవించాల్సిందే కదా. తెలుసు, రూట్ తెలుసు, కానీ ఈ ఇంటర్సెక్షన్ ఏదైతే వీళ్ళు చేశారు, నేను దాన్ని కాదంటాను. బట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఫెయిల్ అయిపోయారు. నేను ఇప్పుడు రూట్ ఎందుకు చెక్ చేస్తున్నాను అంటే, ఎక్కడ మనం డైవర్షన్ వస్తుందో అని నేను రూట్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. చూడండి, నాకు ఈ రూట్ తెలుసు, నాకు ఇది తెలుసు, మొత్తం తెలుసు. కానీ నేను రూట్ ఎందుకు చెక్ చేసుకుంటాను అంటే, ట్రాఫిక్ ఇది ఎంత ఉంది, మనం ఎక్కడన్నా ట్రాఫిక్ ఎక్కువైతే మనం తిప్పుకోవడానికి ఎక్కడన్నా స్కోప్ ఉందా లేదా పదే చూడాల్సి వస్తుంది. ఎందుకు? బ్యారికేడ్స్. ఎక్కడ బ్యారికేడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా ఇది మెయిన్ రోడ్, ఇది హైవే, ఒక రకంగా నేషనల్ వేనే అనొచ్చు. లెఫ్ట్లో వెళ్దామంటే వెహికల్స్ పార్క్డ్ ఉంటుంది, రైట్ నుంచి వెళ్దామంటే ఆటోస్ ఉంటాయి. ఇక మనం స్లోగానే పోవాలి కదా, వేరే ఆప్షన్ లేదు కదా. అది కూడా పీక్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఏం ట్రాఫిక్ లేదు, ఎవరు లేరంటే మీరు వెళ్ళొచ్చు. మీరు
ఒక ఏదైతే మీ స్పీడ్ ఉందో ఆ స్పీడ్ లిమిట్లో మీరు వెళ్ళొచ్చు. బట్ ఇలా ఉంటే ఎలా వెళ్తాం సార్? ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఫస్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఆల్టర్నేటివ్ రూట్స్ కాదు, మీరు ట్రాఫిక్ మేనేజ్ చేయండి అంతే, ఇంకేం వద్దు. ట్రాఫిక్ మేనేజ్ చేశారంటే అంతా అదే కుదురుకుని పోతుంది. లేదు ఇక్కడ ఏం లేదు, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఏదైతే పీక్ టైం ఉంటుందో లైక్ 10 to 12, 9 to 12, ఆ పీక్ టైంలో మీరు ట్రాఫిక్ని మీరు మేనేజ్ చేయాలి అంతే. అది ఎలా చేస్తారని మీకు తెలుసు, మాకు రూట్స్ తెలుసు, మీకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. ఇన్ అండ్ అవుట్ తెలిసినోడికి మొత్తం తెలుస్తుంది, ఏది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మనము బ్యారికేడ్స్ పెట్టాలి, ఎక్కడ మనకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ ఫ్రీ ఫ్లో వదిలేయాలి అనేది. అది వాళ్ళు చేస్తే బాగుంటుంది.